లయన్స్ ఇబ్రాహీంపట్నం లయన్స్ క్లబ్ వాళ్ళు సిహెచ్ నరసింహ గారు ఈనాటి సమావేశానికి అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు గారు తమ స్థానాన్ని అలంకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ లయన్స్ క్లబ్ ఇబ్రాహీంపట్నం ప్రెసిడెంట్ గారు సిహెచ్ నరసింహ గారు తమ ఆసనం పైన అలంకరించిన స్టేజ్ పైకి రావాలని కరతాళధ్వనులు చెప్పండి. ఏ మంజుల మేడం వచ్చిందా? కే శ్రావణి, ముస్తాక్ హుసేన్, శాంత మేడం, కాబట్టి మీ గురుల ఎడల మీకున్న భక్తిని చాటుకోవాలి. క్లాప్ కొట్టండి, మధ్య ఆపద్దు. ఒక్క నిమిషం ఆపద్దు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన వాళ్ళ పిల్లలు ఏముంటుందంటే ఈ టీచర్స్నే గుర్తుపట్టుకుంటారు. నువ్వు డిగ్రీ పోయినాక ఇంటర్మీడియట్ పోయినాక ఏ లెక్చర్నే కానీ ఎవరిని గుర్తుపట్టించుకో. ఎందుకంటే వీళ్ళకున్నంత ఇంపార్టెంట్ లెక్చరర్లకు ఉండదు. మీరు ఎల్లకాలం ఏంటంటే మీరు పుట్టించి పోయేంత వరకు ఏంటంటే నా టీచరు 5వ తరగతిలో ఈ పాఠం చెప్పింది, 10వ తరగతి ఈ రకంగా చెప్పిందే వీళ్ళు చెప్పినే మీ యొక్క సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గురువులు చెప్పినది మీరు విని మీ యొక్క కుటుంబాలను మీ తల్లిదండ్రులను మీరు పెట్టుకోవాలి. అందుకు మరి ముఖ్యంగా మా ఉపాధ్యాయులు మరియు మా విద్యార్థులు మా తరఫున లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మేము వచ్చి గత 2 నెలలైనా టీచర్స్ డే ఇక్కడ జరుపుకోవడం మీ ఆధ్వర్యంలో మాకు సంతోషకరంగా ఉంది. మరి లయన్స్ క్లబ్ అంటే మీకు ఒక బ్రాండ్ ఉంది సార్. గత 20 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం, అక్కడక్కడ వర్క్ చేసినా కూడా లయన్స్ క్లబ్ అంటే పెట్టింది పేరు, ఏది చేసినా కూడా అది సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి మరి ఈ తరుణంలో మా గర్ల్స్ స్కూల్ ఇబ్రాహీంపట్నం పిల్లలు 420 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు సార్. ఇక్కడ మా పిల్లల్ని మీరు అడాప్ట్ చేసుకోవాలని మేము కోరుతున్నాను సభాముఖంగా. పాఠశాలలో చాలా రూమ్లలో కూడా కొంచెం కరెంటు లేవు, కొంతమంది ఫ్యాన్లు కూడా కొన్ని రూమ్లలో లేవు సార్. మరి మీరు ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్ చేసుకున్న మైక్ ఎప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంటుంది. మరి అదే అనుకోకుండా మా స్కూల్ అడాప్ట్ చేసుకొని కొన్ని మౌలిక మరి అజయ్ సార్ వాళ్ళు కూడా వాళ్ళ తరుణంలో షాప్ సార్ వాళ్ళు మనం ఏ స్కూల్ పోయినా కూడా స్టూడెంట్స్కు ప్రతి ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ఒక యూనిఫామ్ అంటుంది సార్, స్పోర్ట్స్ డ్రెస్. మా పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చినట్టయితే మేమందరం మీకు కృతజ్ఞత రుణపడి ఉంటాం సార్. పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్ కావాలి. ఫ్రైడే రోజు, సాటర్డే, ఎవ్రీ వీక్లీ 2 days వేసుకుంటారు సార్. ఆ స్పోర్ట్స్ డ్రెస్ పిల్లలకు ఇప్పించాలని సభాముఖంగా కోరుతున్నాను. మరి మాకు ఈ కార్యక్రమం చేసినందుకు మా హెచ్ఎం ద్వారా మా ఉపాధ్యాయులం పిల్లల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ 1 and all. సార్ యాదవ్ సార్, మీ అందరికీ మరొకసారి మన పాఠశాలను మీ అందరి తరంలో ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా మన పాఠశాల ముందుండి మౌలికమైన వసతులు కల్పించాలని కోరుతున్నాను. అందుకోసానికే మీరందరూ కూడా ఈ స్కూల్ పైన దృష్టి పెట్టాలని మరొకసారి తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ 1 and all. ఈనాటి ఈ గురు పూజోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, మరి మీకు తెలియకుండానే అనుకోకుండా వచ్చినటువంటి అతిథులకు మేమందరము చాలా సుస్వాగతం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మా ఉపాధ్యాయుని బృందమంతా ఎంతో ఆనందంతో మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. అలాంటి ఈ విధంగా మరి మీ కార్యక్రమ నిర్వహణ తర్వాత మీరు నిర్వహిస్తారని కోరుకుంటున్నాం. అన్ని రకాల ఉద్యోగాన్ని తయారు చేసేది ఒక ఉపాధ్యాయుడే అని వివేకానంద అనడం జరిగింది. అదేవిధంగా అబ్దుల్ కలాం, ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు ఒక్కనించారు. కాబట్టి 217 మందికి చేస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ చేద్దాము. మా లయన్స్ క్లబ్కి వెళ్ళి ఇక్కడ వచ్చిన వ్యక్తులు అందరూ కూడా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఫ్యాను మేము ఫిట్ చేస్తున్నామని అందరి తరఫు నుంచి ఆమె చెప్పమని చెప్పాడు. ఆ విధంగా మేము ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని మేము ఫ్యాన్స్ ఒక్కొక్కరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా ప్రెసిడెంట్ నరసింహ గారు ఉన్నారు కదా, ఆల్రెడీ చెప్పారు కదా,
జిఎస్టీ లేకుండా వచ్చిన రేట్ కార్డుకి టీచర్లకు కానీ మీకు కానీ బట్టలకు ఇది నెక్స్ట్ ప్రోగ్రాంలో అది చేస్తాడు. ఎందుకంటే అక్కడే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తుండే ఆరుట్లలో కాబట్టి నెక్స్ట్ మీకు స్పోర్ట్స్ కూడా నెక్స్ట్ చేద్దాము. ఓకే రూమ్లోకి. అదేవిధంగా డిసెంబర్లో బర్త్డే ఉంది నాది. ఇప్పుడే మా పెద్దలు ఏమన్నారంటే నువ్వు కూడా ఏదైనా చేయమని చెప్తే సరే అన్నాను. మార్చిలో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా 10th క్లాసు, అందరికి ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్, ఒక పెన్ను డిసెంబర్ 28కు మేము అందరం కలిసి మళ్ళీ ఇస్తాం. చిన్న ఒకటి ఏంటంటే మనిషికి గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ నేర్పించేది గేమ్సే కాబట్టి ఫ్రెండ్షిప్ పెరగాలన్నా మన శారీరకంగా మనము ఆరోగ్యంగా ఉండాలన్నా కానీ గేమ్స్ ముఖ్యం. కాబట్టి మీరు 20 జనవరికి మీరు ఏమైనా గేమ్స్ కాంపిటీషన్ పెడితే దాని జరిపోయే ప్రజెంటేషన్లు నేను ఇస్తాను మేడం. సేరుగూడ సిగిల్గూడ చైర్మన్ అమ్మ, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఇంకోటి మా మిత్రుడు చింతం బాలరాజు అని ఉన్నారు. ముగ్గురం కలిసి గేమ్స్ మీరు కండక్ట్ చేస్తే సరిపోయిందంటే ఒక 3-4 రోజుల ముందే వేయండి. 27 నాడు ఉంటుంది. మీరు 27 నాడు మమ్మల్ని పిలిస్తే మేమే వచ్చి మా లైన్స్లో అందరం అన్న పాండరంగారెడ్డి, చింతం బాలరాజు, ఆగ్రహాదర్ కలిసి మీకు ప్రయత్నం ఇస్తాను. వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను చెప్తున్నా, నా మాట వాళ్ళు వింటారు కాబట్టి సభాముఖంగా చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే కాపీ కొట్టి ర్యాంక్ తెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక వాళ్ళ క్లాసులలో స్టూడెంట్ ఒక 10 మందికో 20 మందికో చూసి వాళ్ళకు అన్ని విధాల సహకరించి వాళ్ళకు ర్యాంక్ వస్తాయి. మీ అంత స్టాండర్డు, మీ అంత లోకల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. మీరు ప్రతి ఒక్కటి మీ గ్రామాలలోనే కానీ పట్టణాల్లో కానీ మీ చుట్టుముట్టిన సర్కిల్ గురించి మీకు తెలిసినంత. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన టీచర్లకు అందరికీ ఇబ్రాహీంపట్నం లయన్స్ క్లబ్ సన్మానం చేయడం జరుగుతుంది. దాని గురించి టీచర్స్ డే అనేది ఏందనేది కొద్దిగా మన అశోక్ కుమార్ గారు వివరిస్తారని. గురుభ్యో నమః. సర్వేపల్లి ఒక్క నిమిషం పాండంగరెడ్డి గారి జన్మదినోత్సవం ఈ నెల 12. కాబట్టి వారు ఈ స్కూల్కి 10,000 రూపాయలు ఆ రోజు డొనేట్ కేక్ ఇక్కడే కట్ చేస్తాము. స్కూల్కి 10,000 రూపాయలు ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ వనండాలమ్మా. మేము ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టైం తర్వాత మా స్కూల్లో మట్టిలో మాణిక్యాలు ఉన్నారమ్మ విద్యార్థులు. ప్రతి సంవత్సరం కూడా మంచి రిజల్ట్ 98-99% రిజల్ట్ రావడం, తర్వాత కనీసం 10 మంది దాకా మంచి 99% పైన రిజల్ట్ తేవడం, IIITలో సీట్స్ తెచ్చుకోవడం, డాక్టర్స్గా సెలెక్ట్ కావడం, ఇంజనీరింగ్లో సెలెక్ట్ కావడం, ఇట్లా మంచి స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు. మేమందరం కూడా వాళ్ళకి అంకిత భావంతో పనిచేస్తున్నాం. మీరు ఈ సన్మానం చేసినందుకు కూడా ధన్యవాదాలు. పిల్లలకు కూడా మీకు చేతనంత సహాయం చేయండి. ఇక్కడికి వచ్చే విద్యార్థులందరూ కూడా చాలా పేద విద్యార్థులు, వాళ్ళు బాగా కష్టపడతారు. ఆర్థికంగా మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ఉన్నత స్థానాలు చేరుకుంటారని నేను ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాను.